రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్కు ఆహ్వానం అందజేశారు కాంగ్రెస్ ప్రోటోకాల్ ప్రతినిధులు. కేసీఆర్ నివాసానికి వెళ్లిన ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, వేడుకలకు హాజరవుతారని చెప్పినట్లు ప్రోటోకాల్ చైర్మన్ హర్కర్ వేణుగోపాల్ తెలిపారు. తెలంగాణ సర్కార్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎంతో అట్టహాసంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్కు ఆహ్వానం అందజేశారు. ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం, ప్రత్యేకమైనటువంటి సందేశంతో పాటు వారు అందించినటువంటి లేఖను వారికి అందజేసి ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది. ఇది ఒక 60 ఏళ్ల కళ గౌరవ మా నాయకురాలు, అధినాయకురాలు అయినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు జూన్ 2వ తేదీ రోజు ఏదైతే తెలంగాణ సెపరేషన్ అనేటువంటిది అనౌన్స్ చేయటము, ఏర్పడటము, ఈ సందర్భంగా ఇదొక పండుగ వాతావరణం లోపల ఈ దశాబ్ది ఉత్సవాలు అత్యంత ఘనంగా ఈ సమాజం లోపల, తెలంగాణ సమాజం లోపల ఉండేటువంటి సబ్బండ వర్ణాలను, అందరు స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయటం, అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా తెలంగాణ గ్రాంట్హుడ్ లోపల చంద్రశేఖరరావు గారి యొక్క రోల్ కూడా ఉంది అనేటువంటి దాంతో వారిని కూడా ప్రత్యేకంగా కలిసి ఇన్వైట్ చేసేటువంటి బాధ్యతను మాకు అప్పగించడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు. మా ఈ 2వ తేదీ జరిగేటువంటి కార్యక్రమాల్లో, దశాబ్ది ఉత్సవాల్లో అత్యంత ఘనంగా, వైభవంగా జరుగుతున్నటువంటి సందర్భం లోపల ఎట్లయితే హిందువులు దేవుని గుడికి పోతారో, ఎట్లయితే క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారో, ఎట్లయితే ముస్లిం సోదరులు మా మసీదుకి వెళ్తారో, అట్లాగే మనందరం కూడా తెలంగాణలో ఉండేటువంటి అందరం కూడా ఈ పండుగ వాతావరణం లోపల జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం, పండుగ చేస్తున్నటువంటి సందర్భం కూడా అందరం కూడా ఇన్వాల్వ్ కావాలనేటువంటి దాంట్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కోరితే వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. వారికి ఇన్విటేషన్ ఇచ్చినాం. వారు కూడా తప్పకుండా ఈ కార్యక్రమం లోపల భాగస్వాములు అవుతారనేటువంటిది విశ్వసిస్తా ఉన్నాం.